తనను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కొండ దంపతులు పనిచేస్తారని ఆయన తెలిపారు. వరంగల్ ఓసీటీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు పల్లం పద్మ, రవి, భోగి, సువర్ణ, సురేష్, సోమిశెట్టి, శ్రీలత, ప్రవీణ్, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల ప్రకాష్, దాసరి రాజేష్, మహమ్మద్ అయ్యూబ్, కూజన రవీందర్, కేడల పద్మ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ మురళీధరరావు మాట్లాడారు. తనను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారని, ప్రజలకు ఎల్లవెల్లా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కొండ దంపతులు పనిచేస్తారని ఆయన పేర్కొన్నారు. అల్లం పద్మ గారు, అల్లం పద్మారవి గారు గట్టిగా పనిచేసిన మంచి చేయాలి కూడా ఉంటుంది. చూడండి అందరు మొదలు ఆ రోజు టికెట్ తీసుకొని వచ్చినప్పుడు మీరు చెప్తున్నారు మేము చెట్ల కింద ఉంటారు, మాకు ఒక అది కావాలి అంటే ఈరోజు మీకు 2 కోట్ల రూపాయల ల్యాండ్ ఇచ్చి మళ్ళీ కట్టేయడం కూడా జరిగింది. అంటే మేము మాట అంటే తప్ప మనం అది ఇప్పం. ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా, నన్ను నమ్మి మరి కొండ సురేఖమ్మ నమ్మి వాళ్ళు రావడం జరిగింది. పూర్తిగా వాళ్ళ ఫాలోవర్స్కి ఎవరు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా కుటుంబాన్ని చూసుకొని మరి న్యాయం చేస్తా అని మరి తెలియజేస్తున్నా. మరి మొదట చాలామంది చాలా ముట్టిస్తారు, 10 కోట్లు ఉంటుంది, ఈ పండుగ ఉంటుంది, ఏదైనా ఎక్కువ బాగుంటుంది అని అనిపిస్తుంది. మీరు ఒకటే ఆలోచించండి, నేను ప్రజల మనిషి, ఇవాళ కాదు 45 ఏళ్ళ రాయికి ఉంది. ప్రజల కోసం సిపిఎం పార్టీలో వాళ్ళు ఎంత కమిట్మెంట్ ఉంటుందో అప్పుడు నేను కూడా ఇప్పటివరకు కమిట్మెంట్గానే ఉన్నా. ఎందుకంటే ప్రజలు ఇవాళ నేనోడు నేనంతే ఉన్నాడు, ఈరోజు ఉన్నోడు ఉన్నతీరుగానే ఉన్నాడు. ఇవాళ ముదివాగు ప్రాజెక్టు కూడా మనం మొత్తం 4 చేసేందుకు 170 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే మరి ఇండ్ల విషయంలో కూడా కేసీఆర్ అందరూ